ఏం తక్కువ స్వామి తలారి అప్పా వేలడానికి రాజ్యము ఎక్కడ బంగారం అన్న టుకుటు ఉయ్యాలు తూటు ఇయ్యాలా ఏడతా తూటు ఇయ్యాలంటే నీ కాలక నమ్మొస్తాను కక్కురా మనకి బంగారు ఉయ్యాలు ఉన్నట్టు మీకు తెలుసు ఎట్లా వాడు అయినా ఎట్లా పాప ఇంట్లో ముందు చెప్పులు ఇటు చెక్కలేదు కొండ అట్లా రెడ్డి ఏమనుకోండి అట్లే ఎత్తి పెట్టేస్తారు మా వాళ్ళు వచ్చారు లేదు లేకపోతే అప్పా ఏడంతస్తుల అద్దాల మేడ ఎవరికే నాకేరా ఎన్ని అంతస్తులో ఏడంతస్తులు నిజంగా మా అప్పకి 7 అంతస్తులు ఉంది అద్దాల మేడ నిజమే ఏంపా ఏమరియా ఏంపా తలారి 7 అంతస్తులు అద్దాలు మాడి వండుకొని పంప ముందు బాత్రూమ్ గెట్లేదు ఏళ్ళప్ప నీ పెండ్లం ఎవడు చూసిన రబ్బర్ సెమ్ ఒకటి ఎత్తుకొని వస్తుంది జిల్లుడి చెట్టు కిందకి అదేమో మగోళ్ళు వస్తే పైకి లేస్తుంది ఆడోళ్ళు వస్తే తిరిగి ఆడే కూర్చుంటుందా ఏంటి కావు నీ పెండ్లం వచ్చేది ఎక్క ఎవరు చూస్తే ఎవరు అనుకుంటాను నేనే అమ్మే కదన్నా అటువంటి బయటికి రెడ్డి వారి పనులు పంపిస్తావా నీ పెండ్లం కాదన్నా ఎవరో మీలాంటి సన్నవారు ఏంటర్లే బాత్రూమ్ ఉందా మా ఇల్లు బాత్రూమ్ ఎంత ఉంది తెలుసా ఎంత ఉందా మీ ఇల్లు అంత ఉంది లేదా మా ఇల్లు అంత ఉంది బాత్రూమ్ ఇల్లు అంత ఉందంటే అట్లయితే దాంట్లో గిన్నె అంతలా ఉండాలి ఎంత ఉండొచ్చో నీకే తెలియదా అంటే తండ్రి అట్టి రామలక్ష్మణ కనజనాలు రామలక్ష్మణ కనజనాలు కూర్చోడు కుర్చీలో వచ్చే బయట మరకత మారిక నా ఒళ్ళంతా బంగారేరా ఒళ్ళంతా బంగారా అవును ఏడుందరు మా అప్ప నీ బంగారు వజ్రాల కిరీటము వజ్రాల కిరీటమా అవునరా దేనికి పేరు వాళ్ళిందే ఏంది ఇదేమిదే రొమ్మన పథకాలు రొమ్మున పథకమోనే అంటే నీ రొమ్ము నువ్వే వేసుకున్నా చెప్పింది రొమ్మన పథకం అంటే పచ్చని పథకాలు అదే నీ రొమ్ము నువ్వే వేసుకునేది పచ్చని పథకం కాళ్ళ గజ్జలు నడుము డాబలో ఇదా నడుము డాబా అవురా చాలా అల్లాడితే ఎలా పొద్దున్నే బాడికేటాల ఎవరికి సప్పరంపల్లి నారాయణప్ప పాల్గొండ ముత్యాలు నవరాలంటే నవరత్నాలు అవునవును అట్లా రామలక్ష్మి కందరాకి నింపినాంలే ఏడిదా కింద పొట్టా మేము నింపుతాము వజ్రాన్ని వెంట మనకి మాణిక్యములు అవునా బంగారం లేరా అంటే బంగారం తక్కువ లేదా ఏమో తక్కువలే బంగారుకేం కరువేలేదా లేదు లేరా మొన్న దీపావళి పండుగ కమ్మలెత్తుకొని పోతా ఇంటివి ఎక్కడ నేనేమన్నా చెప్పించుడా నేను చెప్పించుడా అట్టబుల్ చేస్తాం నేను చెప్పించుడా కలుకున్నాను అప్పుడు కమ్మలెత్తిపోతాను మొన్నే మంది తెలుసు ఏమిటికో నాకు తెలియదు నిజం నిజం ఎంత 30,000 పెట్టొచ్చిందా నేను ఎవరికన్నా చెప్పినాను అడుగు అడుగు నేను ఎవరికన్నా చెప్పినాను నిజంగా అట్లా మాడిపోయి ఇచ్చిపెట్టాకలే చేపించుకోరా చూడు అట్లా శిశులంటే ఉండాల్సినది ఊడురా మీరు హ్యాపీ బర్త్డే చెప్తాను ఎక్కడ పోయి మా డ్రైవర్ అన్నా మమతం పక్కలో గొలి కొట్టించిపో ఒక గుంత తోట పిచ్చిపోయి కొనుక్కుంటాం చూడు నా కొడుకు ఎంత పగుందని ఇంకా సాయిలేదు ఉన్నాడు రే సాయికినే చెప్పేసి కదా